హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ మనందరికీ నచ్చే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ బిర్యానీ. మరి రెసిపీ చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే లైక్ బటన్ ప్రెస్ చేశారంటే ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది. ఎగ్ బిర్యానీ కోసం సోనా మసూరి రైస్ ఇక్కడ నేను 2.5 పావుస్ తీసుకున్నా. అంటే ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్. ఒక గ్లాస్ ఒక 3 మెంబర్స్కి వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ ఒక 7 to 8 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇక్కడ రైస్ వాష్ చేసుకొని 2.5 గ్లాసెస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుదాం. ఒక 10 ఎగ్స్ బాయిల్ చేసి తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకుందాం అంతే. ఓ 3-4 వేసా ఘాట్లు ఇలా పెట్టుకుని ఫ్రై చేసుకుందాం ఎగ్స్ అన్నీ. కొద్దిగా ఆయిల్ వేసుకుని 10 ఎగ్స్ తీసుకున్నా. ఎగ్స్ మీ ఇష్టం, ఎక్కువ తక్కువ ఎంతైనా తీసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతమందికి చేస్తున్నారో అలా తీసుకోవచ్చు. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అలా జల్లుకొని ముందు ఫ్రై చేసేసుకుందాం ఎగ్స్. సిమ్లో పెట్టుకొని వేపుకోండి. హైలో పెట్టుకున్నారంటే మాడిపోతాయి ఎగ్స్. కారం వేసుకున్నారు కదా, సో హైలో పెట్టుకుంటే ఆ కారం మాడి మొత్తం అగరగరు దగ్గు వచ్చేస్తుంది. సో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఎగ్స్. చూడండి, అన్ని వైపులు ఇలా రెడ్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే హాఫ్ బాయిల్డ్ పొటాటోస్ 50% బాయిల్ చేశాను. అవి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ పెట్టినప్పుడే ఇవి కూడా వేసి బాయిల్ చేస్తాను కొద్దిగా. సో ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. బిర్యానీలో పొటాటోస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎగ్ బిర్యానీలో పొటాటోస్ కూడా ఇలా రెడ్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం ఇవి కూడా. యూజువల్గా ఎగ్ బిర్యానీలోని సౌత్ సైడ్ పొటాటోస్ వేయరు, కానీ వేస్తే బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్స్, ఇక్కడ నేను ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. చిన్నగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే బిర్యానీకి బాగా వస్తుంది. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను హోల్ గరం మసాలాస్ ఏవి తీసుకోవట్లేదు. ఎందుకంటే కొంతమందికి హోల్ గరం మసాలాస్ తీసుకుంటే అవి నోటికి వస్తాయి కదా తినేటప్పుడు. సో అది కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా రెడ్గా. సో ఇప్పుడు ఇందులో 50% తీసేసుకుందాము గార్నిషింగ్ కోసం అని. మిగతా ఈ ఆనియన్స్లో ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా జస్ట్ ఇలా స్లిట్ చేసేసి ఇలా వేసేసుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కొద్దిగా. నేను ఇంకా ఆయిల్ వేయట్లేదు, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ కొద్దిగా ఘీ వేస్తాం కాబట్టి ఈ ఉన్న ఆయిలే సరిపోతుంది. ఇంట్లోనే కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అన్నీ. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఒక్క 1 మినిట్ కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 టమాటోస్ తీసుకుందాము. పెద్ద సైజ్ టొమాటోస్ ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా మగ్గించేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. ఇది మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీ కూడా ఈ రైస్. అండ్ లంచ్ బాక్సుల్లో తీసుకెళ్ళడానికి గట్రా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే కారం కొద్దిగా, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము బట్ కొద్దిగా కారం ఎక్కువ వేయట్లేదు, 1 టీ స్పూన్ వేసాను అంతే. అండ్ ధనియాలు, జీలకర్ర పొడి ఒక 2 టీ స్పూన్. ఇది మనకి ఇప్పుడు కొద్దిగా డ్రైగా ఉంది కదా. సో ఇవన్నీ థిక్గా మనకు దగ్గరగా ఉడకాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకుందాము. మగ్గుతాయి ఆనియన్, ఇవి మనకి టొమాటోస్ బాగా మగ్గుతాయి. ఇది ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాం, కాసేపు బాగా మగ్గుతుంది.
సో చూసారా దగ్గరగా అయిపోయింది కదా టమాటోస్. సో ఇలా పేస్ట్లో అయిపోయింది దగ్గరగా. ఇప్పుడు ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా కొద్దిగా ఒక 2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది మీకు ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా రెసిపీ మీకు కావాలి అంటే నా ప్రీవియస్ బిర్యానీ వీడియోస్ చూసారంటే మీకు అందులో ఉంటుంది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కర్డ్ వేసుకుందాం. అప్రాక్సిమేట్లీ 200 grams కర్డ్. పెరుగు ఎప్పుడు వేసుకున్నా సరే సిమ్లోనే పెట్టి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేదు అంటే విరిగిపోతుంది పెరుగు. కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీలో రెడీ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఈ గ్రేవీలో పొటాటోస్ అండ్ ఎగ్స్ వేసేసుకుందాం కదా. వేసుకొని కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసి మిక్స్ చేసి ఒక 5 minutes మూత పెట్టి వదిలేసామంటే ఏమవుతుందంటే ఆ గ్రేవీ అనేది పొటాటోస్కి ఎగ్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉడకనిద్దాం. సో ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయినప్పుడు కొద్దిగా ఎగ్స్ అండ్ పొటాటోస్లో మనకు మసాలా అంతా వెళ్తుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. సో ఒకసారి మిక్స్ చేసుకుని మసాలా ఉంచేసి ఎగ్స్ తీసేసుకుందాం. ఎగ్స్ అండ్ పొటాటోస్ తీసేసుకుందాం. ఇలా సపరేట్గా ఎగ్స్ అన్నీ తీసేసుకుందాం. సో ఎగ్స్ అలా తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రైస్ అండ్ వాటర్ మనం కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా రైస్, అవి వేసేద్దాం మొత్తం. 2.5 cups రైస్, 5 cups వాటర్. సో ఇప్పుడు రైస్ మసాలా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా హైలో పెట్టి ఉడకనిద్దాం. సో 50% ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఓన్లీ పొటాటోస్ వేసేద్దాం. ఫస్ట్ పొటాటోస్ వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి పొటాటోస్ ఇలా వేస్తే. అండ్ ఇప్పుడు పైనుంచి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, పైనుంచి ఎగ్స్ వేసేద్దాం. వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉంచాం కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఇలా వేసేద్దాం. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఘీ, అంతే. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. సో చూసారా బిర్యానీ ఇది అయిపోయింది కదా, పొడి పొడిగా బాగా వచ్చింది. సో ఇది ఒక్కసారి కొంచెం చల్లగా అయినాక సర్వ్ చేసుకుందాం, అప్పుడు ఇంకా విడివిడిగా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఒక 1/2 hour అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సరే విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇందులో ఈ పొటాటోస్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఈజీ అండ్ వెరీ హెల్దీ. సో చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ వేలో ఎగ్ బిర్యానీ ఈజ్ రెడీ. అండ్ ఇది మన లంచ్ బాక్స్కి, పిల్లలకి క్యారేజ్లో పెట్టడానికి చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారు. అండ్ దీంతోపాటు రాయితా మనం సర్వ్ చేసుకుందామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇదండి ఎగ్ బిర్యానీ రెసిపీ. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ healthy recipes like this. Thanks for watching. Until my next video, take care of yourself. This is Zusha signing off for now. Bye bye.